అందరికీ నమస్కారం అండి. రమణయ్య వాలు కుర్చీలో కూర్చున్నాడు. అతడి చేతిలో చుట్ట ఉంది. అది ఆరిపోయే ఉందని గమనించే స్థితిలో లేడు. సుందరమ్మ అంత్యక్రియలు జరిగిపోయాయి. దశాహం కూడా ముగిసింది. ఇక బంధుజనం ఒకరు ఒకరు ఎవరి ఇళ్లకి వాళ్ళు వెళ్లిపోయే హడావిడి. ఏలోగా రమణయ్య విషయం తేలాలి కదా. ఎక్కడుంటాడు? ఎవరి వద్ద ఉంటాడు? బంధువుల ఉత్కంఠకి తెరదించాడు ప్రకాష్. నాన్నని నాతోబాటు వైజాగ్ తీసుకువెళ్ళిపోతాను తెలియజేశాడు ప్రకాష్. అందరూ హర్షించారు. రమణయ్య కొడుకు వద్ద ఉండడం ధర్మంగా భావించారు. ప్రకాష్ వైజాగ్లో ఒక ప్రభుత్వ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సొంత ఇల్లు, భార్య, పిల్లలతో హాయిగా సాగుతోంది తన జీవితం. తండ్రిని తీసుకెళ్లడానికి అతనికి ఎటువంటి ఇబ్బందులు లేవు. కాని రమణయ్యే ఇబ్బంది ఫీలయ్యాడు. నేను ఇక్కడే ఉంటాను అన్నాడు రమణయ్య. ప్రకాష్ విస్తుపోయాడు. బంధువర్గం తెల్లబోయారు. పెద్ద ఆయన అలా అంటే ఎట్లా? ఒక్కడే ఈ కొంపలో ఎలా ఉంటాడు? ఇదేదో తాతల కాలం నుంచి అలవాటు పడిపోయి వదలబుద్ధి కాని సొంత కొంప కాదు. కేవలం అద్దెకుంటున్న ఇల్లు. ఆయన వయసు చూస్తే 70 సంవత్సరాలు. పైగా మధుమేహం కూడా తనకుంది. ఎలా ఉంటాడు ఒక్కడు? ఆర్థికంగా తను ఏ ఒక్కరిపై ఆధారపడే స్థితిలో లేనప్పటికీ ముసలాయన ఒక్కడు ఎలా ఉంటాడు? మీరంతా ఉండగా నేనెలా ఒంటరిని అంటాడు రమణయ్య. తమదేమీ అవిభక్త కుటుంబం కాదు. ఉమ్మడి కుటుంబం కాదు. ఎవరి బతుకులు వాళ్లవి. ఎవరి సంసారాలు వాళ్లవి. అయినప్పటికీ రమణయ్యకి అందరూ కావాలి. అతని తండ్రి అనారోగ్యంతో అకాల మరణం చెందినప్పుడు పెద్ద కొడుకుగా ఇంటి బాధ్యతంతా తనపై పడింది. అది తన ధర్మంగా భావించి బాధ్యతలు తీసుకున్నాడు. 2 తమ్ముళ్ల చదువులు, ఉద్యోగాలు, పెళ్లిళ్లు జరిపించాడు. అలాగే 3 చెల్లెళ్లకు మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేశాడు. రమణయ్య తల్లి అన్నపూర్ణమ్మ పక్షవాతంతో 3 ఏళ్లకు పైగా బాధపడింది. ఆమెకు అన్ని సపర్యలు మంచంపైనే విసుక్కోకుండా సుందరమ్మ చేసేది. అత్తకు సేవ చెయ్యడమే కాదు, ఆడపడుచులను తన సొంత కూతుళ్లలా చూసుకుని అందరికీ పురుళ్లు పోసింది కూడా. ఉదయం 4 గంటలకు లేచే సుందరమ్మకు రాత్రి 10-11 గంటల వరకు తీరిక లేని పని. రోజు వచ్చిపోయే బంధుజనానికి మంచి మర్యాద, వంట వార్పుతోనే ఆమెకు సరిపోయేది. రమణయ్య అందరికీ చేయగలిగింది చేశాడు. కాని సుందరమ్మకు ఏం చేశాడు? ఏమీ చెయ్యలేదనే స్పృహ. ఆమె తనని వదిలి వెళ్లిపోయాక అతనిలో రగిలింది. కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఇంతకాలం రమణయ్యను సుందరమ్మ చూసుకుంది. ఇప్పుడెవరు చూసుకుంటారు? కొడుకు ప్రకాష్ రమణయ్యను చూసుకోవడానికి ముందుకొచ్చాడు. నేనెక్కడికి వెళ్లను, ఇక్కడే ఉంటాను అని స్పష్టం చేశాడు రమణయ్య. అతడికి ఆత్మాభిమానం, అలాగే పిల్లల పట్ల ఎనలేని అభిమానం. కొడుకు కోడలు మంచివాళ్లే. వాళ్లను ఎందుకు తను ఇబ్బంది పెట్టాలి? తను ఆరోగ్యంగానే ఉన్నాడు. తన వంట తను చేసుకోగలడు. తన బట్టలు తను ఉతుక్కోగలడు. వీటన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే తను ఇక్కడే ఉంటే ఎప్పట్లానే పిల్లలు, బంధువులు అంతా వచ్చిపోతూ ఉంటారని. మునుపట్లానే ఇల్లు కళకళ్లాడుతూ కలివిడిగా ఉంటుందని రమణయ్య తాపత్రయం. రమణయ్య ఇక్కడే ఉంటాను అనడంతో అమ్మాజీ లేచి నించుంది. నాన్న, ఇక్కడే ఉంటాను అంటున్నారు గనక ఉండనియ్యండి. నాన్నకేమీ పర్వాలేదు, నేను దగ్గరుండి చూసుకుంటాను అన్నది. అమ్మాజీ రమణయ్య చిన్న కూతురు. ప్రకాష్ ఏమీ అనలేదు. బంధుజనానికి ఈ ప్రపోజల్ కూడా బాగానే ఉన్నట్టు అనిపించింది. అమ్మాజీ తండ్రి ఉన్న పేటకి దగ్గరలోనే ఉంటుంది. మొన్నటి వరకు ఆమె తల్లిదండ్రులతోనే ఉండేది. గత ఏడాది వివాహమయ్యాక భర్తతో ఎస్ఆర్ నగర్లో ఉంటోంది. తల్లిదండ్రులతో ఆమెకున్నంత అటాచ్మెంట్ మిగతా బిడ్డలకి లేదనే విషయం బంధువులందరికీ తెలుసు. రమణయ్యకి సంతానం 5. పసి వయస్సులోనే 2 మృత్యువాత పడగా 3 మిగిలారు. కొడుకు ప్రకాష్ పెద్దవాడు. 2 కూతుళ్లు. పెద్ద కూతురు లలిత ప్రకాష్ కన్నా 2 ఏళ్లు చిన్నది. అమ్మాజీ మాత్రం లలిత పుట్టిన 10 ఏళ్లకి పుట్టింది. అంచేత అమ్మాజీ అంటే తల్లిదండ్రులకే కాదు, అందరికీ ప్రేమే. లలితకు 18 ఏళ్లు నిండక ముందే పెళ్లయ్యింది. అమ్మాజీకి వయసు 26 దాటాక గాని జరగలేదు వివాహం. శ్రీమతి కాకముందే తను ఉద్యోగస్తురాలు. రమణయ్య రిటైర్ అయ్యాక కూడా ఇంచుమించు 9 సంవత్సరాల వరకు అమ్మాజీ తల్లిదండ్రులతోనే ఉంది. రిటైర్ అయిన తండ్రికి ఆమె మరింత దగ్గరయ్యింది. మధుమేహం ఉన్న తండ్రికి తను గుర్తు చేసి మాత్రలు ఇవ్వడమే కాదు, చుట్టలు కూడా తనే కొని తెచ్చి తన చేతులతోనే వెలిగించేది. చివరికి తనకు అవసరమైనవి సుందరమ్మని కాకుండా అమ్మాజీనే పిలిచి చేయించుకోవడం
అలవాటుగా మారింది రమణయ్యకి. పెన్షన్ కోసం బ్యాంకుకి రమణయ్య వెళ్లేటప్పుడు హుషారుగా అమ్మాజీ కూడా వెంటపడేది. పెన్షన్ తీసుకుని ఇంటి ముఖం పట్టేటప్పుడు అమ్మాజీకి తను ఇష్టమైన స్వీటు ఒక 1/2 కేజీ కొనిచ్చేవాడు. ఆమె లడ్డు, జిలేబీ, కోవా, రసగుల్లా లాంటి స్వీట్లు ఇష్టపడేది కాదు. అరిసెలు కావాలని మారం చేసి కొనిపించుకు తినేది. అమ్మాజీ ఉద్యోగంలో చేరాక పెన్షన్ తీసుకోవడానికి తనతో ఆమె రావడం మానేసినా ఆమె వాటా అరిసెలు తేవడం మాత్రం మర్చిపోయేవాడు కాదు. చివరికి అమ్మాజీ వివాహమై ఎస్ఆర్ నగర్కి వెళ్లిపోయినా ప్రతి నెల ఆమె ఇంటికి వెళ్లి అరిసెలు అందజేస్తూనే ఉన్నాడు ఇప్పటికి. ఆదివారం వచ్చినా, సెలవు దినం వచ్చినా పుట్టింటికే పరుగున వచ్చేసేది అమ్మాజీ. ఆమె భర్త సూర్యం బుద్ధిమంతుడు. ఆమెకు పూర్తిగా సహకరించే మనిషి. ఒక ప్రభుత్వ రంగ సంస్థలో ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు. నాన్నని నేను చూసుకుంటాను అని ఉద్వేగంతో అమ్మాజీ అందరి ముందు అన్నప్పుడు సూర్యం ఆమె పక్కనే ఉన్నాడు. ఆ విషయం ముందుగా తనతో డిస్కస్ చేయకుండా, కనీసం చిన్న మాటైనా చెవిలో వెయ్యకుండా ఆమె ఆ విధంగా ప్రకటించినందుకు అతడేమీ ఫీల్ కాలేదు. అతనికప్పుడు తండ్రి ఎడల ఆమె ప్రేమానురాగాలే కనిపించాయి. తండ్రి అంటే ఆమెకు ప్రాణమని తెలుసు. మామయ్య గారంటే తనకి ఇష్టమే. అసలు ఆయనంటే ఇష్టం లేనివారు ఎవరున్నారు గనుక అందరికీ ఇష్టుడే ఆయన. నాన్నని నేను చూసుకుంటాను అన్న ఆమె మాటలు తను వయస్సులో అందరికన్నా చిన్నదే అయినప్పటికీ అవి శిలాక్షరాలు అయిపోయాయి అక్కడ. అందరూ అలాగేనమ్మా, సంతోషం అన్నారు. అమ్మ ఉన్నప్పుడు మీరంతా ఈ ఇంటికి ఎలా వచ్చి వెళ్లేవారో ఇప్పుడు కూడా అదే విధంగా మీరంతా వచ్చి వెళుతూ ఉండమని నేను వేడుకుంటున్నాను. మీకు తెలుసు కదా, నాన్నకి అందరూ కావాలి. నాన్న అన్నయ్యతో వెళ్ళను అనడానికి కారణం అదే అనుకుంటున్నాను. అంచేత మీరంతా దయచేసి వీలైనప్పుడల్లా వస్తూ నాన్నని సంతోషపరచమని కోరుకుంటున్నాను అంటూ వినయంగా ముకుళిత హస్తాలతో బంధువర్గాన్ని ప్రార్థించింది అమ్మాజీ. ఆ తర్వాత తండ్రి వద్దకు వెళ్లి వంగి కాళ్లకు నమస్కరించింది. అయ్యో, చుట్ట ఆరిపోయింది నాన్నా అని అగ్గిపెట్టెని తీసి తన చేతులతో చుట్టని వెలిగించింది. ఒక్కసారిగా చుట్ట పొగ పీల్చిన రమణయ్యకి ఏదో శక్తి వచ్చినట్లయింది. అతనిలో సుదృఢమైన హృదయ శాంతి నెలకొని కళ్లల్లో నీళ్లు చెప్పిల్లాయి. అమ్మాజీ తల్లడిల్లిపోయి తన పమిట చెంగుతో కన్నీళ్లను తుడిచింది. అమ్మాజీ నిష్కల్మషంగా మాట్లాడి ప్రవర్తించిన తీరు, ఆమె హావభావాలు, కన్నుల తళుకు, ముక్కు సోయగం, చెక్కిళ్ల మెరుపు చూసి థ్రిల్లయ్యాడు సూర్యం. ఆమెలోనున్న సంస్కారం ఆమె ముఖార విందాన్ని అమిత తేజస్సుతో ప్రకాశింపజేసిందని భావించాడు. ఆ రోజు అమ్మాజీ అతనికి ఎప్పుడూ లేనంత అందంగా, అద్భుతంగా కనిపించింది. అమ్మాజీ ఇల్లు ఖాళీ చేసేసి చెంబు చేటతో సహా పూర్తిగా తండ్రి ఇంటికి మకాం మార్చేసింది. అప్పటికే ఆమె కడుపుతో ఉంది. నెలలు సాగాక ఒక రోజున పండంటి బిడ్డను కన్నది అమ్మాజీ. ఆడపిల్ల. పుట్టిన బిడ్డను రమణయ్య చేతిలో పెట్టి, ఈ బంగారు తల్లి ఎవరో కాదు నాన్నా, అమ్మ. అమ్మ మనల్ని వదిలి ఉండలేకే నీ మనవరాలి రూపంలో మళ్లీ మన మధ్యకొచ్చేసింది అన్నది మెరిసే కళ్లతో అమ్మాజీ. బిడ్డకు తల్లి పేరే పెట్టింది. రేపు చదువుల కోసం త్రిపుర సుందరి, కాని ఇంట్లో పిలిచేది సుందరమ్మనే. అమ్మాజీ తన మెటర్నిటీ లీవ్ అయిపోగానే పాపని ధైర్యంగా తండ్రి చేతిలో పెట్టేసి ఆఫీస్కి వెళ్లగలిగింది. క్రచ్ అందుబాటులో ఉన్నా అక్కడ పాపను తన తండ్రి చూసుకునే రీతిలో అంత చక్కగా చూసుకుంటారు అనే నమ్మకం ఆమెకు లేదు. పిల్లల మానసిక ఎదుగుదల చైల్డ్ కేర్ సెంటర్లో కన్నా ఇంటి వాతావరణంలోనే సక్రమంగా ఉంటుంది అనే అమ్మాజీ నమ్మకాన్ని రమణయ్య ఒమ్ము చేయలేదు. సుందరమ్మ ఆరోగ్యంగా, బొద్దుగా, ముద్దొచ్చేలా తయారయ్యింది. మరో 2 ఏళ్లు పోయాక మరో బిడ్డను కని తండ్రి చేతిలో పెట్టింది. మగబిడ్డ. పేరు సందీప్. ఇదేమిటి తల్లి, నువ్వు నన్ను బిడ్డలా చూసుకోవాల్సింది పోయి నీ పిల్లల్ని నేను పెంచడం ఏమిటి? ఈ వయసులో నాకిది సాధ్యమా అని అనలేదు రమణయ్య. అంతేకాదు, ఏనాడు కూతురిపై అసహనం, కోపం, చిరాకు ప్రదర్శించలేదు తను. పసిపిల్లలు ఇద్దరు తనను కబాడీ ఆడించేస్తూ యమ యాతన పెట్టేస్తున్నా వాళ్లకి ఏ లోటు రాకుండా అపురూపంగా ప్రేమతో, ఓరిమితో చూసుకోగలిగాడు రమణయ్య. పిల్లలిద్దరినీ చూసుకోవడం మీ నాన్నకి ఇబ్బంది కదా, ఒక పని పిల్లని తోడుంచితే బాగుంటుందేమో అన్నాడు సూర్యం. నాకిష్టం లేదు. పని పిల్లలు దగ్గర శుభ్రత ఉండదు. మా నాన్న పిల్లల్ని చక్కగా చూసుకుంటున్నారు. ఆయనకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకో మీరు మాత్రం అనవసరంగా ఇబ్బంది పడిపోతున్నారు అంది నవ్వుతూ అమ్మాజీ.
ఆమె ముఖంలో నవ్వు ఈసారి అతనికి అందంగా కనిపించలేదు. చెల్లెలు తండ్రిని చూస్తున్న తీరు నచ్చలేదు లలితకు. ఆమెకు చాలా కోపంగా ఉంది. తండ్రిని చూడ్డానికి వెళ్లేటప్పుడు చెల్లెల్ని గట్టిగా అడగాలి అనుకుంది. అడగడానికైనా తండ్రిని చూడ్డానికి వెళ్ళాలి అనుకుంది. కాని ఆమెకు వీలు పడడం లేదు. ఇంట్లో ఆమెకు క్షణం తీరిక ఉండడం లేదు. భర్తకి, పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కలిగించడం ఆమెకు ఇష్టం ఉండదు. అందుకే తండ్రి వద్దకు వెళ్ళలేకపోయింది. చెల్లెల్ని చెడామడా తిట్టి తండ్రిని ఆయా డ్యూటీ నుంచి విముక్తుణ్ణి చెయ్యాలని ఉంది. ఒకరోజు ఉండబట్టలేక ఫోన్ వద్దకు వెళ్లి అమ్మాజీకి రింగ్ చేసింది. ముందుగా పొడి పొడిగా క్షేమ సమాచారాలు, మర్యాదకు కానించి అసలు విషయంలోకి దిగిపోయింది. చెల్లి, పిల్లల్ని మీ ఆఫీస్ దగ్గరలోనున్న కేర్ సెంటర్లో పెడితే బాగుంటుంది కదా. నాన్న ఆ వయసులో పసిపిల్లల్ని ఏం చూసుకోగలడు చెప్పు. అక్క, నాకు కేర్ సెంటర్లు నచ్చవు. నా పిల్లల్ని ఎలా పెంచాలో నాకు తెలియదా? నాన్న పిల్లల్ని బాగానే చూసుకుంటున్నాడు. అయినా నువ్వెందుకలా అడుగుతున్నావు? ఇబ్బందిగా ఉందని నాన్న నీకేమైనా చెప్పాడా అక్క? నాన్నేమీ నాకు చెప్పలేదు. నాకే కష్టం అనిపించి అడుగుతున్నాను. ఆయనకి లేని కష్టం నీకెందుకు? ఇదేం బాగాలేదక్కా. నీ పిల్లల పసితనం రోజుల్లోకి ఒక్కసారి వెళ్ళు. నువ్వు పుట్టింట్లో కనేసిన పిల్లలిద్దరినీ అమ్మా నాన్నే చూసుకున్నారు కదా. నీ పిల్లలు స్కూల్కెళ్లే వయసు వచ్చే వరకు అమ్మా నాన్న దగ్గరే ఉంచేశావు, అవునా? నేను నీ పిల్లల్ని నా భుజాలు పడిపోయేలా ఎత్తుకుని ఆడించాను. అల్లారు ముద్దుగా పెంచాను. నీకా విశ్వాసం ఉంటే ఈరోజు నువ్విలా మాట్లాడు అక్కా. నువ్వు అనవసరంగా అర్థం లేని విషయాలు మాట్లాడుతున్నావు. వృద్ధాప్యంలో తండ్రిని నువ్వు చూస్తున్న తీరు బాగోలేదు అని నేనంటే నువ్వేమో గతం గెలికి నా పిల్లల దగ్గరికెళ్ళిపోతున్నావు. దానికి దీనికి ఏమిటి సంబంధం? మలమూత్రాలు విసర్జించిన గుడ్డలు మార్చడం, గుడ్లు కడగడం లాంటి పనులు నాన్న నా పిల్లలకు చేయలేదు. నీకు నాకు అన్నయ్యకు కూడా ఆయన చేయలేదు. చెయ్యాల్సిన కర్మ ఆయనకు లేదు. ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా గౌరవంగా రిటైర్ అయిన తండ్రి చేత, అది ముసలి వయసులో, ఇలాంటి పాకి పనులు చేయించడం ఏమైనా బాగుందా? నాకు బాగుంది. నా పిల్లలకి బాగుంది. నాన్నకు కూడా బాగుంది. నీకు బాగోలేకపోతే నేనేం చేయలేనక్కా. నువ్వలా అక్కడ నొప్పులు పడిపోయే బదులు నువ్వు ఇక్కడికొచ్చి నాన్నకి సాయం చెయ్యి. నాకు అభ్యంతరం లేదు అని టక్కుమని ఫోన్ పెట్టేసింది అమ్మాజీ. లలితకి ఒళ్ళు మండిపోయింది. అక్కడే కామ్గా పేపర్ చదువుతున్న శంకర్రావుతో, చూశారా మా చెల్లి పొగరు అంటూ కోపంతో ఊగిపోతూ ఇదంతా తను ముందుగానే ఊహించినట్లు తెలియజేసింది. పేపర్లో నుంచి తల ఎత్తలేదు శంకర్రావు. నాకు తెలుసు, అది ఆ రోజు నంగనాచిలా నాన్నని నేను చూసుకుంటాను అని అన్నప్పుడే దాని ఆంతర్యం గ్రహించాను. అది ఒక పథకం ప్రకారం తండ్రిని పడేసుకుంది. మీకు తెలుసా, ఆయన తినే పిడికెడు మెతుకులకి ఒక పేయింగ్ గెస్టులా నెలకు దానికి 4,000 ఇస్తాడు. ఆయన అక్కడితో ఊరుకోడు. తన జేబులో డబ్బులతోనే మార్కెట్కి వెళ్లి కూరగాయలు తెస్తాడు. అడ్డమైన దానికి తన జేబులో నుంచే పైసలు తీసి ఖర్చు పెడతాడు. మందులకి, మాకులకి ఎలానూ అతని డబ్బులే. ఆ వ్యవహారం అలా ఉంచండి. నా బాధంతా ఏమిటంటే, వృద్ధుడైన తండ్రి చేత రోజంతా పిల్లలకి చాకిరీ చేస్తుందా? అది నేను అడగడం తప్ప అన్నది లలిత. ఆమెకు కళ్ళంటా నీళ్లొచ్చేస్తున్నాయి. నీ బాధని అర్థం చేసుకోవాల్సిన అవసరం మీ చెల్లెలికి లేదు. కావలసొస్తే నిన్నే అక్కడికి వెళ్ళి మీ నాన్నకి సేవ చేసుకోవడానికి నీకు పర్మిషన్ ఇచ్చింది. నువ్వు వెళ్ళగలవా? వెళ్ళలేవు. ఆ సంగతి మీ చెల్లెలికి తెలుసు. అయితే మీ చెల్లెలికి చెప్పు, దెబ్బ కొట్టినట్టు నువ్వొక పని చెయ్యొచ్చు. ఏమిటో చెప్పండి అంది లలిత. మీ నాన్నని నువ్వు మనింటికి తీసుకొచ్చేసి పువ్వుల్లో పెట్టి పూజించు. అది బెస్ట్. ఏమంటావు అన్నాడు శంకర్రావు పేపర్లో నుంచి తల ఎత్తకుండానే. సర్లేండి, మీ సలహా బాగుంది, కానీ అది అయ్యే పని కాదు. మా అన్నయ్య దగ్గరికే వెళ్ళనున్న మనిషి మన దగ్గరకేమొస్తాడు? ఆయన కర్మ. చివరి రోజులు దాని దగ్గర పడి ఉండమని రాశాడు దేవుడు. ఏం చేస్తాం? 2 కన్నీటి పొట్లు రాల్చి ముక్కు ఎగబీలుస్తూ నెమ్మదిగా వంటగదిలోకి వెళ్ళిపోయింది లలిత. నవ్వుకున్నాడు శంకర్రావు. అతడు ఏలూరు ఆర్ట్స్ కాలేజీలో లెక్చరర్. 2 మగపిల్లలు. పెద్దవాడు ఎంసెట్ యుద్ధంలో ర్యాంక్ సంపాదించి ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాడు. పేమెంట్ సీటు రెండోవాడు 10th పబ్లిక్ పరీక్షలు రాస్తున్నాడు. శంకర్రావుకి ఒక తమ్ముడున్నాడు. తల్లి కూడా ఉంది. తమ్ముడు వ్యవసాయం చేస్తున్నాడు. అతడికి భార్య, 3 ఆడపిల్లలు, 4 ఎకరాల భూమి. ప్రతి ఏడు తనకు బియ్యం పంపిస్తూ ఉంటాడు. పంపిస్తున్న బియ్యంతో తృప్తి చెందదు లలిత. ఆ భూమిలో వాటా అడిగి తీసుకోమంటుంది. అందుకు తను ఏమాత్రం సిద్ధంగా లేడు. వర్షాధార భూములు.
తమ్ముడు ఎలాగో నెట్టుకొస్తున్నాడు. ముఖ్యంగా తల్లిని చూస్తున్నాడు. మరో కోణం నుంచి చూస్తే పాపం లలిత అనిపిస్తుంది శంకర్రావుకి. నెల నెల ఇల్లు గడవడం టైట్గా ఉంటుంది. ఈ మధ్య బ్యాంక్ లోన్తో ఇల్లు కట్టుకున్నారు. ఒక పక్క పిల్లల చదువుల ఖర్చులు, ఇంకా ఏవేవో ఆర్థిక ఇబ్బందులున్నమాట వాస్తవం. ఆ స్థితిలో లలిత బ్యాలెన్స్డ్గా సంసారం లాక్కొస్తోంది. ఇంటిని మేనేజ్ చేయగలగడం ఆమెకు మాత్రమే సాధ్యమని భర్తగా గర్విస్తాడు తను. అయితే ఎవరైనా చుట్టాలొచ్చి 2 రోజులుంటే చాలు ఆమెలో అసహనం అతనికి చికాకు కలిగిస్తుంది. ఆమె గిరిగూసుకున్నదే ప్రపంచం. మరొకరు కాలు పెట్టడానికి వీల్లేదు. తమ్ముడి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే గనుక వాడి 3 కూతుళ్లలో ఒకదాన్ని 3 ఏళ్ల వయసులోనే తీసుకొచ్చి పెంచుకుందాం అనుకున్నాడు. అబ్బే, ఒప్పుకోలేదు లలిత. అతని తల్లి కూడా ఆ ఇంటికొచ్చి 2 రోజులుండడానికి ఉత్సాహం చూపదు. తనకు లలిత ధోరణి నచ్చనిది అక్కడే. మనకు ఏవేవో ఇబ్బందులుండొచ్చుగాక, అంత మాత్రాన కావలసిన వాళ్ళని కాదనుకుని ప్రేమానుబంధాలకి దూరంగా మనకు మనమే ఇటుకలు పేర్చేసుకుని సమాధి కట్టేసుకుంటే ఎట్లా అనే శంకర్రావు మాటలు ఆమె తలకెక్కవు. ఆమె భయాలు ఆమెవి. అమ్మాజీకి రోజు ఉదయం లేవగానే ఎక్కడ లేని హడావిడి, పరుగులే పరుగులు. పిల్లలకి స్నానాలు పానాలు, మరోవైపు వంట చేయడం, తనకు సూర్యానికి క్యారియర్ కట్టడం, పిల్లలకి వేరుగా ఉడకేసిన ఆహారం, పాలు, తండ్రికి మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం, ఆదరాబాదరాగా ఆఫీస్కి 9 గంటలకు చేరడం, తిరిగి సాయంత్రం 6-7 గంటలకు ఇంటికి చేరడం. సూర్యం అయితే ఉదయం 8 గంటలకు వెళ్లిపోయి రాత్రి ఏ టైంకి ఇంటికి చేరుకుంటాడో అతనికే తెలియదు. ఏ ఉద్యోగాలో ఏమిటో అని రమణయ్యలో ఆందోళన. రోజులు చూస్తే బాగోలేవు. కూతురు అల్లుడు రావాల్సిన టైంకి ఇంటికి రాకుంటే అతనిలో టెన్షన్. ఇంటికి రావడం ఆలస్యం అవుతుందని కనీసం ఫోన్ అయినా చేసి చెప్పొచ్చు కదా. అది అయ్యే పని కాదు నాన్నా అనేస్తుంది అమ్మాజీ చిరాక్క. ఒక్కొక్కసారి ఆలస్యమవుతుంది. మీరెందుకు కంగారు పడడం? మా ఉద్యోగాలు అలాంటివి. ఈ ఊళ్ళో ట్రాఫిక్ అలాంటిది. ఏదో సమయానికి ఇంటికొచ్చేస్తున్నాం కదా, ఎందుకు మీకు టెన్షన్? ఉదయం వదిలేసిన పిల్లల్ని సాయంత్రం ఎంత వేగిరం కొంపకి చేరి వాళ్ళని దగ్గరకు తీసుకుని ముద్దులాడాలి అని ఏ తల్లికుండదు? అర్థం చేసుకోండి. రమణయ్య బాగానే అర్థం చేసుకుని నిర్లిప్తంగా ఉండడం అలవర్చుకున్నాడు కొన్నాళ్లకు. అమ్మాజీకి ఆదివారం కొంత రిలీఫ్. ఇల్లు శుభ్రంగా సర్దుకుని మాసిన బట్టలు ఉతుకుడు కార్యక్రమం సూర్యం సాయంతో కానిస్తుంది. మధ్యాహ్నం పిల్లలు కాసేపు తనని నిద్రపోనిస్తే సంతోషం. ఆ సాయంత్రం స్కూటర్పై సూర్యంతో సినిమాకో గుడికో వెళుతుంది. తాను సరదాగా బయటికి వెళ్లేటప్పుడు పిల్లల్ని తండ్రి వద్దే వదిలేస్తుంది అమ్మాజీ. లేకుంటే వాళ్ళు అల్లరితో నరకం చూపిస్తారు. చాలాసార్లు అనుభవం అయ్యాక పిల్లల్ని తీసుకెళ్లడం మానుకుంది. కన్న తల్లి పిల్లల అల్లరి భరించలేకపోతోంది. మరి రోజు రమణయ్య ఒక్కడు ఈ పిడుగులతో ఎలా వేగుకొస్తున్నాడు? తాతయ్య తమని తిట్టినట్టుగాని కొట్టినట్టుగాని ఏనాడు తల్లికి రిపోర్ట్ చేయలేదు పిల్లలు. అంతేకాదు, అమ్మాజీ కోపంతో పిల్లల్ని కొట్టినా ఒప్పుకునేవాడు కాదు రమణయ్య. ప్రతిరోజు సాయంత్రం మిత్రులతో వాకింగ్కి వెళ్లి పార్కులో కూర్చుని గడిపే అలవాటు ఉండేది రమణయ్యకి. ఇప్పుడు ఆయన ప్రపంచమంతా ఆ 2 పిల్లలే. వాళ్లే తన మిత్రులై ప్రాణమై సాగిపోతున్న రోజులు. తాతయ్య చెంతనుంటే అమ్మా నాన్న అక్కరలేదు పిల్లలకి. పిల్లల మానసిక ఎదుగుదలకి ఇల్లుని మించిన పాఠశాల లేదని, తాతను మించిన ఉపాధ్యాయుడు లేడని నిరూపించాడు రమణయ్య. పిల్లలను ప్రేమగా దగ్గరకు తీసుకుని మంచి మంచి కథలు చెప్పేవాడు. ఆ కథల్లో సాహసం, శౌర్యం, కరుణ, మంచి చెడు, నీతి ఉండేవి. కొత్త విషయాలు తెలుసుకోవాలి అనే జిజ్ఞాస, పాజిటివ్గా ప్రశ్నించగల తత్వాన్ని పిల్లలకు కలగజేసే యత్నం చేశాడు. ముద్దిస్తూ మంచి మాటలతో పుస్తకం వద్ద కూర్చోబెట్టి చదువులో టాప్ ర్యాంక్లో ఉండేలా వాళ్లను తీర్చిదిద్దాడు. ఇదంతా చూసి ఏ తల్లిదండ్రులకు ఆనందం కలగదు? మీ నాన్నకి మనం చాలా రుణపడి ఉన్నాం, అవునా అన్నాడు సూర్యం. అవును, కాదు అనకుండా అమ్మాజీ ఇంకేదో మాట్లాడింది. మీకు తెలుసో లేదో, మా అక్కయ్య, అన్నయ్యే కాదు, దిక్కుమాలిన బంధుజనమంతా నాపై మండిపడి ఏడుస్తున్నారు. ఒక పథకం ప్రకారం మా నాన్నతో చాకిరీ చేస్తున్నానని ఒకటే గుసగుసలాడిపోతున్నారట. ఇలాంటి కుళ్ళు మనుషులకి నాన్న సాయం చేయడం చూస్తూ ఉంటే నాకు ఒళ్ళు మండిపోతోంది. సూర్యం చిత్రంగా ఆమె వైపు చూశాడు. ఆయన సాయం చేస్తే ఈమెకెందుకు మంట? ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఆయనలో
పరోపకార చింతన జాగృతమవ్వడం తప్పంటే ఎట్లా? ఈ రోజుకి ఆయన తన బంధువులందరికీ వారం వారం ఉత్తరాలు రాస్తూనే ఉంటాడు. అటు నుంచి ఉత్తరాలు వస్తాయి. డబ్బులు వాళ్లకి పంపితే ఒప్పుకోదు అమ్మాజీ. ఆమెకు తెలియకుండా మనీ ఆర్డర్లు చేస్తాడు. ఆప్తుల ప్రేమలో విరిసే కుసుమ రేఖలే పరిమళాన్ని అతను ఆస్వాదించి పారవస్యం చెందితే ఈవిడకెందుకు బాధ? ఆమెను ఏనాడు ఒక్క రూపాయి కూడా అడగలేదే. తను ఇవ్వడం తప్ప. ఆ ఇల్లు రమణయ్య ఇల్లుగా కాక అమ్మాజీ ఇల్లుగా రూపాంతరం చెందడంతో చాలా వరకు బంధువుల రాకపోకలు తగ్గిపోయిన వైనం గమనించాడు సూర్యం. ప్రతి సంవత్సరం రమణయ్య సంక్రాంతి పండక్కి కూతుళ్ళిద్దరికీ చెరో 500 ఇస్తాడు. ఇప్పటికీ ఇస్తున్నాడు. ఏ కూతురు కాదనకుండా తీసుకోవడం జరుగుతోంది. ఆయన కూతుళ్లకే కాదు, తన చెల్లెళ్లకు కూడా 300 చెప్పున ఇస్తాడు. ఆయన ఇవ్వడం, వాళ్లు తీసుకోవడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. దాన్ని బ్రేక్ చేయడం ఎవ్వరికీ ఇష్టం లేదు. అమ్మాజీకి కోపం వచ్చింది. అటు అన్నయ్య గాని ఇటు అక్కయ్య గాని ఏ ఒక్కరూ తనతో సహకరించలేదు. ఎల్టీసీపై ఢిల్లీ, ఆగ్రా, హరిద్వార్ వగైరా ప్రదేశాలకు సరదాగా వెళదాము అనుకున్న ఆమెకు రమణయ్య ఆటంకమయ్యాడు. అది 15 రోజుల ప్రోగ్రాం. తాము ఉత్తర భారత తీర్థయాత్రల నుంచి తిరిగొచ్చే వరకు తండ్రిని తమ వద్ద ఉంచుకోమని అన్నయ్యని అక్కయ్యని ప్రార్థించింది ఫోన్ చేసి. నా ఆరోగ్యం బాగాలేదు చెల్లి, నాన్నను చూసుకునే పరిస్థితిలో లేను, అన్నయ్య దగ్గర ఉంచు అన్నది లలిత. అన్నయ్యని అడిగితే తను కూడా అదే సమయంలో ఫ్యామిలీతో దక్షిణ దేశ తీర్థయాత్రలకి వెళుతున్నాను, అంచేత ఏమీ అనుకోవద్దు అని ఫోన్ పెట్టేశాడు. కుతకుతలాడిపోయింది అమ్మాజీ. తాను సరదాగా టూర్ వెళ్లడం చూడలేక ఉడుకు మొత్తనంతో కావాలనే వాళ్లు సహకరించలేదని ఆమె భావించింది. ఒళ్ళు మంటతో వాళ్లని తిట్టరాని తిట్లు తండ్రి ముందే తీవ్ర స్థాయిలో తిట్టింది. 15 రోజులే కదమ్మా, నేను ఒక్కడిని ఇంట్లో ఉండగలను. నా గురించి ఆలోచించకుండా మీరంతా హ్యాపీగా వెళ్ళిరండి అని రమణయ్య అనడంతో అమ్మాజీ శాంతించింది. ఢిల్లీ, ఆగ్రా, హరిద్వార్ వగైరా ప్రదేశాలన్నీ అనుకున్న టైంకి హ్యాపీగా వెళ్లి తిరిగొచ్చేశారు అమ్మాజీ, సూర్యం మరియు పిల్లలు. సూర్యానికి టూర్ నుంచి వచ్చేశాక బుర్ర పనిచేసినట్టుంది. మీ నాన్నని అక్కడా ఇక్కడా ఉంచే ప్రయత్నం చేశాం గాని ఆయన్ని మనతో బాటే తీర్థయాత్రలకు తీసుకుపోవాల్సింది. మనకు ఆలోచన ఎందుకు రాలేదు? మనతో పాటు ఉంటున్న కుటుంబ సభ్యుణ్ణి నిర్దాక్షిణ్యంగా వదిలేసి ఎలా వెళ్ళగలిగాం? గిల్టీ ఫీల్ అయ్యాడు సూర్యం. అవునండి, మీరన్నది రైటే. నా పాడు బుర్రకి తోచలేదు. నాన్నను మనతో పాటు తీసుకువెళ్ళకపోవడం తప్పే అని అమ్మాజీ అంటుందని ఆశించాడు సూర్యం. కాని ఇదే అదనుగా అసందర్భంగా తీవ్ర స్థాయిలో మళ్లీ ప్రకాష్పై, లలితపై తిట్ల పురాణం ఎత్తుకుంది. ఆమె చక్కనైన ముఖం ఒక్కసారిగా అష్టవంకర్లు తిరిగిపోయి వికృతంగా మారిపోవడంతో అక్కడ నుంచి తటాలున లేచి వెళ్లిపోయాడు సూర్యం. ఆ ముఖాన్ని చూడలేక. రమణయ్య వయస్సులో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అతనికిప్పుడు 80 ఏళ్లు. ఇంతకు ముందులా ఒంటరిగా రోడ్డెక్కాలంటే ధైర్యం చాలడం లేదు. కాస్త దూరం నడిస్తే నడుము లాగుతోంది, కాళ్లు పీకుతున్నాయి. అంచేత ఇంతకు మునుపు తను ఏమీ కాకుండా నడిచి వెళ్లిపోయిన చోటుకి ఇప్పుడు ఆటోని ఆశ్రయిస్తున్నాడు. ఎదిగిన మనవడు, మనవరాలు తనకు తోడుగా వస్తున్నారు అప్పుడప్పుడు. అది కూడా బ్రతిమాలితేనే వస్తున్నారు పిల్లలు. వాళ్లకిప్పుడు తాతయ్య స్థానాన్ని కంప్యూటర్ ఆక్రమించేసింది. వాళ్లనిప్పుడు ఉరకలు వేయిస్తోంది, ఉత్సాహపరుస్తోంది. తాతయ్య కథలు, కబుర్లు కావు, కార్టూన్ ఫిలిమ్స్, వీడియో గేమ్స్. పిల్లలు తన నుంచి ఎడమవుతున్నారా? అమ్మాజీలో కూడా ఏదో మార్పు. ఎప్పుడు చిరాకుగా, కోపంగా ఉంటుంది. ఒక్కోసారి ఆమెలో అసహనం అవధులు దాటుతోంది. ఒకరోజు తన వద్దకొచ్చి, నాన్న, మీరిక చుట్టలు తాగడం మానేయాలి అంది. ఒక రకంగా ఆదేశించింది అనాలి. నివ్వెరపోయాడు రమణయ్య. తండ్రి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన సలహా కాదు. ఇంట్లో పిల్లల ముందు, ఇంటికి వచ్చిపోయే స్నేహితుల ముందు ఆయన చుట్ట తాగడం ఆమెకు చికాకు కలిగిస్తోంది. రమణయ్యకి చుట్ట 18 ఏళ్ల వయసప్పుడే అలవాటయింది. చుట్ట తాగడానికి వీల్లేదని ఆయన్ని ఇంతవరకు ఎవ్వరూ శాసించలేదు. చివరికి అతని తండ్రి కూడా. ఇప్పుడు కూతురు ఆదేశిస్తోంది. ఆ కూతురే తనకిష్టమైన బ్రాండ్ పొగాకు గుర్తు పెట్టుకుని కొని తేవడం, చుట్టలు చుట్టడం, నిప్పు వెలిగించడం చేసేది. ఇప్పుడు ఆమెకు చికాకు కలిగిస్తున్నాయి ఆ చుట్టలు. కథ ఇంకా ఉందండి. కథ నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఈ కథ 2వ భాగంతో.